అనుకున్నట్లుగానే వీళ్ళిద్దరూ ఆ డైరెక్టర్ యొక్క షార్ట్ ఫిలింలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క క్లైమాక్స్ ఇక రానే వచ్చింది. ప్రేక్షకులకు చిన్న మనవి, కొన్ని కారణాల వల్ల జగదీష్ భరత్ ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వారి స్థానాలలో ప్రవీణ్ మహేష్ ఈ షార్ట్ ఫిలింలో తర్వాత ఎపిసోడ్స్లో యాక్టింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన క్లైమాక్స్ ఏంటంటే, మీరు అనుకున్న విధంగా హారికను కాపాడాలంటే మీరు అనుకున్న మామిడి తోటలో దక్షిణ దిక్కు వైపు ఉన్న మామిడి చెట్టు కింద ఒక బ్యాగ్లో లేదా పెట్టెలో 5 కోట్ల రూపాయల డబ్బులు ఉంటుంది. ఆ 5 కోట్ల రూపాయల డబ్బులు మీరు కానీ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా హారికను మీరు కాపాడుకోవచ్చు. సో ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, నేను మీరు వెళ్తున్న తోటలోకి అస్సలు రాను, అస్సలు కెమెరా తీను. మీకు తెలియకుండా అదే మామిడి తోటలో కొన్ని చోట్ల కంటికి కనిపించకుండా సీసీ కెమెరాలు పెట్టా. దక్షిణ దిక్కు వైపున ఏదో ఒక మామిడి చెట్టు కింద ఆ బ్యాగ్ అనేది ఉంటుంది. అందులో 5 కోట్ల రూపాయల డబ్బులు ఉంటుంది. ఆ బ్యాగ్ను ఓపెన్ చేయకుండా తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయండి. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్న డాక్టర్కి ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తాను. తర్వాత హారిక బ్రతికేస్తుంది. అంతటితో మన షార్ట్ ఫిలిం క్లోజ్.